ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్లో ఆధునీకరించినటువంటి పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇది పాస్పోర్ట్ సేవలు ఎట్లా ఉన్నాయి, ఎలాంటి సేవలు అందిస్తున్నారు, మనతో మాట్లాడడానికి పాస్పోర్ట్ అధికారిని ఉన్నారు. చెప్పండి, ముందుగా మీరు ఒక మోడిఫైడ్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడే కొద్దిసేపటి కింద. మీద పాస్పోర్ట్ అప్లై చేసిన వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఏమిటి అప్డేట్స్? ఇంతకుముందు మనకి ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉండేదండి ఫతేపూర్లో. ఇప్పుడు మనం అప్గ్రేడెడ్ ఫెసిలిటీ ఇప్పుడు కొత్తగా ఫార్చ్యూన్ మాల్లో ఓపెన్ చేసాము. ఇది ముందు దాంతో పోలిస్తే కనుక ఇంకా లార్జర్ స్పేస్, బెటర్ ఫెసిలిటీస్, మోర్ వెయిటింగ్ హాల్స్ అండ్ చైల్డ్ కేర్ రూమ్ ఫెసిలిటీస్, ఇంకా పబ్లిక్కి చాలా ఈజీ ఆఫ్ యాక్సెస్ ఉండేటట్టు చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఇంక్రీజ్డ్ స్పేస్ వల్ల మనము మామూలుగా ఇంతకుముందు 250 అలా చేసేవాళ్ళము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 500 అపాయింట్మెంట్స్ చేసే కెపాసిటీ పెరిగింది ఇక్కడ. సో రానున్న రోజుల్లో ఇంకా అపాయింట్మెంట్స్ పెంచి అవైలబిలిటీ, ఇంకా అపాయింట్మెంట్ సైకిల్ తగ్గించి ఇంకా ప్రజలకి తొందరగా పాస్పోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి దరఖాస్తు చేసుకున్నటువంటి పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని రోజుల్లో జనరల్గా పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది? తత్కాల్ పాస్పోర్ట్ అయితే మామూలుగా 1 to 3 వర్కింగ్ డేస్లో వస్తుందండి. నార్మల్ పాస్పోర్ట్ అయితే 1 వీక్లో వస్తుంది. దాన్ని అప్గ్రేడ్ చేయడం కాబట్టి దానికి అనుగుణంగా మీరు పాస్పోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. కరీంనగర్ ఒక్కరికి పాస్పోర్ట్ ఉండే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళ పిల్లలు కూడా పెద్ద తన పుస్తకం ఉంటారు, ఎవరైనా కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అప్పీల్ చేస్తున్నారు, మీ పిల్లలు కూడా అప్పీల్ చేస్తున్నారు, యూత్ అందరికీ అప్పీల్ చేస్తున్నారు. మీరు పాస్పోర్ట్ ఇవ్వండి, మీ కుటుంబ సభ్యులకు పాస్పోర్ట్ ఇప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏ ఇబ్బంది కూడా అన్ని సౌకర్యాలతో మనం చేస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా స్టార్ట్ పెంచుతామేమో. పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ఇక్కడ సెంటర్ కూడా ఆఫీస్ చాలా ఉన్నాయి, వాటిని కూడా రెనోవేషన్ చేసి దానివల్ల కొంచెం మంచి చేసే ప్రయత్నం చేస్తాం. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ చేయడానికి సిద్ధం ఉంది కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్ కట్టడానికి కూడా 100% ప్రయత్నం చేస్తాం. పోస్ట్ ఆఫీస్ వాటి ఇబ్బంది కూడా చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్, పోలీసులతో సమన్వయం చేయడం వారి బాధ్యత. పోలీసుతో సమన్వయం వారు చేస్తూ ఇవాళ తొందర దాన్ని మనం చేస్తున్నాం కాబట్టి ఇవాళ 9 లక్షల పాస్పోర్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాము. దేశంలో 5th ప్లేస్లో ఉందంటే ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ కూడా ఢిల్లీలో గత ఢిల్లీలో జరిగినటువంటి రివ్యూలో ఇవన్నీ చర్చ వచ్చినాయి. తెలంగాణ ఆర్టీఓ నిహాజనం చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎక్కువ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తున్న మనం పోలీసులతో సమన్వయం చేస్తున్న వాళ్ళు. కాబట్టి అందరూ కూడా అన్నీ పనిచేయాలని చెప్పి కేంద్రంలో మినిస్ట్రీలో ఒక డిస్కషన్ జరిగింది. కాబట్టి ఈరోజు వారి యొక్క గొప్పతనాన్ని మీ ముందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసి ముందుకు వస్తాం. మన లక్ష్యం ఒకటే, తప్పకుండా మమ్మల్ని గెలిపించిన ప్రజలకు సేవ చేయడం. తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అందరి సహకారంతో ఎత్తి పథలో అభివృద్ధి చేస్తాం, అద్దాలా తీర్చిదిద్దుతాం. ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నిధులుకోవడానికి నేను సిద్ధంగా, రాష్ట్రము కేంద్రము కలిసి మన ప్రజలకు కూడా ఎన్ని కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా. అదేవిధంగా గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు, ఢిల్లీ నుంచి కేంద్ర పాస్పోర్ట్ అధికారిగా జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ అఫేర్ శ్రీ శ్రీనివాస్ సిద్ధేశ్వర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు, పాస్పోర్ట్ సేవా కేంద్ర సిబ్బంది, సేవా కేంద్రంకు అప్గ్రేడేషన్ చేసి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను 2009-14 ఆనాడు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా, ఆనాడు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలని మున్సిపాలిటీని ఒప్పించి ఆ మున్సిపల్ బంగ్లాలో కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. 200 స్లాట్లతో దాన్ని మళ్ళీ 250కి పెంచి ఈరోజు 250 స్లాట్స్ తో నడుస్తూ ఉంది. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కరీంనగర్లో సేవా కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గారి చొరవతో ఈరోజు ఈ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని 500కు ఇవ్వగలిగేటువంటి పరిస్థితిని అట్మాస్ఫియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటైంది. కానీ 500కు సంబంధించిన అనుమతి వాళ్ళకి రాలేదు. ఆ అనుమతి ఇప్పించేదానికి కొరకు తప్పకుండా స్లాట్ 500 కిలోమీటర్లకు సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాలు ఇస్తారు. ఎందుకంటే చెక్ అడుగుతారు, తప్పకుండా ఇంతకుముందు అధినేత కోరినట్టుగా
నేను జిల్లా కలెక్టర్ గారి కొంత ఒక స్థలం కూడా ఇస్తే फर्दर परमानेंट बिल्डिंग करो श्रीनिवास जी अब ये आपसे मांग करते हैं मंत्री जी का नाम पे यहाँ एक पासपोर्ट सेवा केंद्र सर्व सुंदर बनाएंगे खुद की ओन की बिल्डिंग में। ऐसा अपन का एक इच्छा है, दोनों मिलकर यहाँ एक ओन पासपोर्ट सेवा केंद्र बनाने की कोशिश करते हैं। जगह हम दिलाते हैं, बंगला ये बनाते हैं। నేను ఒక మాట కోరుతాను అందరినీ, ఇక్కడ నుంచి చాలా గతంతో ఉన్న పరిస్థితిని పోల్చినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాలు చాలా ఆధునికరంగా తొందరగా పాస్పోర్ట్ వచ్చేటువంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అలాగే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలో పాస్పోర్ట్ వినియోగదారుల కొరికి సత్వర సేవలు అందించడానికి తత్కాల్ సేవలు 1-2 డేస్లోనే అందిస్తున్నామని చెప్పేసి పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద మనం చూస్తున్నాం. ఇది ఒక మోడిఫైడ్ కార్యాలయాన్ని అయితే కరీంనగర్లో ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు దాదాపుగా ప్రతిరోజు 500 మందికి పాస్పోర్ట్ తీసుకునేటువంటి సౌకర్యం, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఉద్దేశించిగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాలయము అన్ని సేవలు అందించడానికి పాస్పోర్ట్కి సంబంధించి ఏదన్నా డాక్యుమెంట్ తక్కువ ఉంటే దాన్ని తీసుకొచ్చేంత వరకు హోల్డ్లో పెడదాము. ఖచ్చితంగా వారికి మేము పాస్పోర్ట్ అందజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మా సిబ్బంది సైతం సహాయ సహకారాలు అందిస్తారు, సలహాలు సైతం సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.